ఒకరోజు చెట్లన్నీ ఇలా మాట్లాడుకుంటున్నాయి. అడవిలో అనేకమైన చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నీ ఇలా మాట్లాడుకున్నాయి. ఏమని? అరే పెద్దన్నయ్య, తమ్ముడు, చిన్నన్నయ్య, మనుషులందరికీ నాయకులు వారు ఎన్నుకుంటున్నారు, ఓట్లేసి మనుషులకు రాజులను నియమించుకుంటున్నారు. సర్పంచుల్ని, ప్రెసిడెంటుల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, సీఎంలని, గవర్నర్ని, ప్రధానమంత్రుల్ని ఎన్నుకుంటున్నారు మనుషులు. మన చెట్ల మీద ఒక రాజు ఉండాలి. ఎవరు ఉండాలంటే చెట్లన్నిటికీ ఓ రాజు ఉండాలని చెట్లన్నీ మాట్లాడుకుంటున్నాయి. వాటిలో అవి మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు ఏ చెట్టు దగ్గరికి వెళ్ళి మా మీద రాజుగా ఉండాలని అడగాలో కూడా మైండ్లో డిసైడ్ అయ్యి చెట్లన్నీ డిస్కషన్ చేసుకొని ఈ చెట్లన్నీ కలిసి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చదవండి ఒకసారి మాట. న్యాయాధిపతులు 9వ అధ్యాయము 8వ వచనం. న్యాయాధిపతులు 9వ అధ్యాయము చెట్లు 8వ వచనం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని తమ మీద రాజుని ఒకరిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలమని ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలమునియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి. ఈ అడవిలో ఉన్న చెట్లన్నీ మాట్లాడుకొని ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళాయి. ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చాయి. ఇది ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్లు అంటున్నాయి, ఒలీవ చెట్టు నువ్వు మా మీద రాజుగా ఉండాలి, నువ్వు మమ్మల్ని ఏలాలి అని మాట్లాడుతున్నాయి. ఓకే నాకు మంచి పదవి ఇస్తున్నారా, మంత్రి పదవా? ఓకే, నేను మంచి పరిపాలన చేస్తాను, నేను మంచిగా వసతులను కల్పిస్తాను అంట్లా ఈ చెట్టు. ఏమిటి, నేను రాజుగా ఉండాలా? నాకు కుదరదమ్మా, నాకు కుదరదు. ఎందుకు కుదరదు? ఒలీవ చెట్టు అంటే ఆ చెట్టు చెప్తుంది, దేవునిని మనుషులని సన్మానించటం మానేసి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఒలీవ చెట్టు అంటుంది, దేవునిని మనుషులని సన్మానించటం మాని, నా నూనె దేవునికి ఇవ్వటం మాని, మీ మీద రాజుగా ఉండి ఇటు అటు తిరగడానికి రమ్మంటారు. నాకు కుదరదు, నేను రాను అంది. ఎంత మంచి మనసు కలిగింది ఒలీవ చెట్టు. ఇదంట మనుషులని దేవుణ్ణి సన్మానిస్తుందంట. ఆ రోజుల్లో పిల్లలకి ఏమన్నా గేమ్స్ పెట్టినప్పుడు, సింగింగ్ కావచ్చు, డ్యాన్సింగ్ కావచ్చు, ఏదైనా ఆటల పోటీలు పెట్టినప్పుడు దాంట్లో గెలిచినప్పుడు ఈ ఒలీవ కొమ్మలతో కిరీటం చేసి పిల్లల తల మీద పెట్టేవాళ్ళు. ఆ రోజుల్లో ఈ ఒలీవ చెట్టు అంటుంది, నేను మనుషులని దేవునిని సన్మానించటం మాని, నా తైలము దేవునికి ఇవ్వటం మాని, నేను మీ మీద రాజుగా ఉండటానికి ఇటు అటు తిరగడానికి రమ్మంటున్నాను, నాకు కుదరదు అని ఒలీవ చెట్టు అంటుంది. ఇది మనుషుల్ని సన్మానించే చెట్టు అంట, ఇది దేవునికి తైలం ఇచ్చే చెట్టట. ఇదంటది, నాకు కుదరదండి, వేరే చెట్టును చూసుకోండి అంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత మంచి మనసుందో చూడండి. ఏమండి, పదవులు, పోస్టులు ఎవరికి ఆశ ఉండదు చెప్పండి? మనుషులకి ఎవరికి ఆశ ఉండదు? పదవులు కావాలి, ఈ రోజుల్లో పోస్టులు కావాలి. కొంతమంది ఆ యొక్క సైతాన్లు అయ్యి కొంతమంది పదవులు ఇచ్చే చర్చిలకి వెళ్తారు. పదవులు వారికి సంఘ పెద్ద పదవి ఇస్తే వెళ్తారు చర్చిలకి. సంఘములో వర్షిప్ లీడర్ ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళే లీడ్ చేయాలి వర్షిప్, అప్పుడే వెళ్తారు చర్చికి. ఇంకొంతమంది పాటలకి నా వెనకాల పాడాలి వాళ్ళు పాటలు, అప్పుడే వెళ్తారు చర్చికి. కొంతమంది పదవులు కోరుకుంటారు, కానీ ఈ ఒలీవ చెట్టు పదవులు కోరుకోవట్లేదు.
ప్రఖ్యాతి కోరుకోవట్లేదు. ఈ ఒలీవ చెట్టు అంటుంది తనకున్న బాధ్యత చెప్తుంది ఆ చెట్లకమ్మా, నేను బాధ్యత కలిగిన చెట్టునమ్మా, బాధ్యత కలిగిన కుటుంబం నాది, నేను దేవుణ్ణి సన్మానించాలి, మనుషుల్ని సన్మానించాలి, నేను మందిరములో దీపము వెలగటానికి నూనెను పోయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నేను దేవుని మందిరములో దీపము వెలిగించడానికి నా తైలం ఇవ్వాలి, నేను మనుషుల్ని గౌరవించాలి, నేను మనుషులకి దేవుని ప్రేమ చూపించాలి, నేను మనుషులను సత్కరించాలి, గౌరవించాలి, మనుషులతో మర్యాదగా మాట్లాడాలి. నేను బాబు నాకు కుదరదు, నేను రాజుగా ఉండను. దేవుని మందిరం వెలగాలంటే నా తైలమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. వినండి, ప్రత్యక్షపు గుడారములో దీపములు వెలగాలన్నా, ఇంకొకటి ఎవరు నేను అభిషేకించాలన్నా ఒలీవ నూనె వాడతారు. ఏది పడితే అది వాడకూడదు. దీపములో పోయవలసిన నూనె ఒలీవ నూనె. ఈ చెట్టు అంటది, ఒలీవ చెట్టు అంటది నా తైలము దేవునికి ఇవ్వాలి. నాకు చాలా బిజీ. నేను ఏమంటుంది చెట్టు? నేను చాలా బిజీ, మాట్లాడాలి. ఏమంటుంది ఒలీవ చెట్టు? నేను చాలా బిజీ. ఏమిటో బిజీ? నేను మందిరమును వెలిగించే చెట్టుని. నేను ఆదివారం పరుగుని వెళ్ళిపోవాలి. 6 గంటలకి 7 గంటలకి వెళ్ళిపోవాలి. 9 గంటలకు ప్రార్థన అయినా దేవుని ప్రజలు వస్తారు. నేను వెళ్ళి సంఘమునకు వెలుగుగా ప్రార్థన చేస్తా ఉండాలి. నేను రాను బాబు. నేను సంఘమును వెలిగించేటువంటి చెట్టుని, నేను సంఘములో దేవుని దీపమును వెలగటానికి నా తైలమనిచ్చే చెట్టుని. నేను సంఘములో వాడబడాలి, నేను సంఘములో పరిచర్య చేయాలి, నేను దేవునిని పని చేయాలి, నేను రాజుగా ఉండనంది చెట్టు. ఒకటి, ఈ చెట్టు తన బాధ్యత తెలుసుకుంది, తన బాధ్యత మాట్లాడుతుంది. ఈ ఒలీవ చెట్టు బాధ్యత లేనిది కాదు, బాధ్యత తప్పి తిరుగుతున్న చెట్టు కాదు. ఎంత మంచి మాట చూడండి. నేను మనుషుల్ని గౌరవించాలండి, నేను మనుషుల్ని సన్మానించాలండి. ఒకవేళ రాజునయ్యాను అనుకో, ఏమన్నా నన్ను చంపేస్తే చంపేయాలి. రాజునైతే ఎన్ని అక్రమాలు చేయాలో, మనుషుల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో ఒకవైపు నుండి, అవన్నీ నాకు వద్దు బాబు. మనుషులను సత్కరించాలి, మనుషులను సన్మానించాలి, మనుషులను ప్రేమించాలి, మర్యాదగా మాట్లాడాలి, మంచి సాక్ష్యంగా పడుకోవాలి. దేవుని మందిరంలో దీపం వెలగాలంటే నేను ప్రతి వారం వెళ్ళిపోయి నేను తైలం పోతూ ఉండాలి. నాకెక్కడ కుదురుతుంది? అంది చెట్టు. తాను పనేంటో తనకి బాగా తెలుసు. స్తోత్రం చెప్పండి. నేను దేవుని మందిరములో నా తైలం ఇవ్వడానికి పుట్టాను. నేను మనుషులను సన్మానించడానికి పుట్టాను. అంతేగాని నా పనిని మాని నా బాధ్యతను వదిలి నేను మీ మీద రాజుగా ఉండటానికి ఇటు అటు పోగటానికి రానంది. స్తోత్రం చెప్పండి గట్టి. దైవ చిత్తాన్ని గ్రహించిన చెట్టు ఇది, దైవ మనస్సుని గ్రహించిన చెట్టు ఇది. మందిరంలో తైలం, మనుషులకి సన్మానం, దేవునికి సన్మానం, సత్కారం. ఈ చెట్టుని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఈ చెట్టుకు బాగా చెప్పాలి. బాగా నేను ఎందుకు పుట్టించాడు నీకు తెలుసా? నీకు తెలియదు. నీకు తెలియదు కాబట్టి ఎందుకు పుట్టినానో అంటావు. తెలుసుకో, ఈ పగటిపూట తెలుసుకో. నీ పుట్టుకకు ఒక అర్థం ఉంది. మన గాల్లో నుంచి ఊడిపడలేదు. ప్రభువే స్వయంగా తల్లి గర్భములో మనందరిని పిండంగా రూపించాడు. కొంతమందికి బాధ్యత ఉండదు, కొంతమందికి వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి అర్థం కాదు. అందుకే తలబట్టుకొని కూర్చుంటారు. ఎందుకందో నా తల్లి పని లేక. దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చండి మనం? ఈ చెట్టు చూడు ఎంత చక్కగా చెప్తుందో. నేను మనుషులకి దేవునికి నీ సన్మానము చెయ్యక, దేవునికి నా తైలం ఇవ్వక మాని మీ మీద రాజుగా ఉండటానికి ఇటు అటు తిరగటానికి నాకేమన్నా పని లేదనుకుంటున్నావా? యేసుప్రభు నన్ను ఫుల్ ప్లాన్తో పుట్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దైవ చిత్తాన్ని చేసే చెట్టు నేను.
కనీసం ఒలీవ చెట్టుకున్న జ్ఞానం లేదండి మీకు. ఛీ! కనీసం ఆ చెట్టుకున్న జ్ఞానం లేదు మీకు. చెట్టు నయం కదండి, ఆత్మ ఉంటుంది దానికి. ఆ చెట్టు నయంగా నేను దేవుని పని చేయాలండి. సంఘం దివ్యమానంగా వెలగాలి, నా నూనె ఇవ్వాలి, నేను శుక్రవారం పరిగెత్తాలి, ఆదివారం పరిగెత్తాలి, ఆత్మకూటాలకు వెళ్ళాలి. మేము రాం. దేవుని మందిరంలో తైలం పోయాలి. కొంతమంది శుక్రవారాల మనిషి ఎక్కడ పోతున్నారు తైలం? మేము తైలం పోయాలి, మేము వెళ్ళాలి. మేము తైలం పోస్తే మందిరం దివ్యమానంగా వెలుగుతుంది. మేము ప్రార్థన చేయాలి, మేము చేతులు ఎత్తాలి. మా దాసుని కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి, మా దాసుని ప్రయాణం కొరకు ప్రార్థన చేయాలి. మా దాసుడు తెచ్చుచున్న ఆ ఉన్నతమైనటువంటి ఆ ఫ్రెష్ అప్పాన్ని ప్రజలకు పెడుతుంటే మధురాతి మధురంగా ఉండాలి ప్రజలకి. మేము ఒక వెలుగండి అని ఆ చెట్టు అంది. వినండి ప్రియదేవచనమ, మీరు రా, మీరు వెళ్ళండి, ఇంకొకరిని చూసుకోండి, మా పని పాట లేదనుకున్నామండి, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి అంది. ఇవన్నీ కలిసి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి చూడండి, 10వ వచనం, న్యాయాధిపతులు 9:10. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగడానికి నా మాధుర్యాన్ని నా మంచి ఫలాలని నేను ఇయ్యక మాని అటు ఇటు తిరుగుతాను. నా వైపు చూడండి. ఈ చెట్టు పేరు ఏం పేరు? ఈ చెట్లన్నీ అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినాయి. అంజూరపు చెట్టు అన్నా నీకో మంచి మాట చెప్తాను, జరిగిన రాదే. ఫస్ట్ చెప్ప. ఏంటి బాబా మీటింగ్ పెట్టుకుంటూ వచ్చారు ఈ రోజున? అందరు కలిసి వచ్చారే. మరి చెట్టు రేకు చెట్టు అండి, కంప చెట్లన్నీ. వీరికి పని పాటు ఉండవు కొన్ని చెట్లకి, కలిసి ఇల్లమ్మడబడిపోతా ఉంటాయి కొన్ని చెట్లు ముచ్చట్లు పెట్టడానికి. అట్టాగా జతలు వెళ్ళిపోయినాయి అంట. ఈ అంజూరపు చెట్టుకి అర్థం కావట్లా. జరన్ మా బాధను మా కష్టమీను అని చెప్తా నీ చెట్టుకి. మా మీద రాజుగాను ఉండాలి. ఒకటి నిర్ణయం ఒకటి నచ్చట్లా, ఒకరి మాటలు ఒకటి నచ్చట్లా. నువ్వు మా మీద రాజుకుంటే బాగుంటుంది, నీ తెలివితేటలు బాగుంటాయి, నువ్వు చక్క బాగుంటావు, నీ క్రాప్ బాగుంటుంది, కళ్ళు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, నీ పద్ధతులు బాగుంటాయి. మరి జోయల్ మా మీద నువ్వు రాజుగా ఉండాలా అని అంజూరపు చెట్టుని అడుగుతుంది. ఈ చెట్టు పదవికి నేను రెడీ అందా. నేను మాధుర్యాన్ని ఇచ్చేదాన్ని, నేను ఫలాలు ఇవ్వాలి, మాధుర్యం ఇవ్వాలి. మీకు విషయం తెలుసా? అంజూరపు ఫలాలు ఆరోగ్యానికి చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగునగా. అంజూరపు ఫలాలు ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది అంటది, అంజూరపు చెట్టు అంటది, నేను మాధుర్యాన్ని ఇవ్వాలి బాబు, నేను ఫలాలు ఇవ్వాలి, నేను మీ మీద రాజుగా నీ పని పాట లేకుండా ఇటు అటు ఊగటానికి రమ్మంటావు. నా వల్ల కాదు, నాకు బోల్డ్ పని ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను మాధుర్యంగా బతకాలి దేవుని కొరకు. నేను చేతుగా ఉండకూడదు, దేవునికి నాలో ఆయాసకరమైనవి కనపడకూడదు. నేను ఎప్పుడు ఆయనకి ఫలాలు ఇచ్చే చెట్టుగా బతకాలి. గట్టిగా చంపులు కొట్టాలి. సులమతి అంటది, ప్రియుడా నువ్వు ఇప్పుడేరా, దానిమ్మ పండులు, ద్రాక్ష చెట్లు, అనేకమైన పండ్లు నీ కొరకు నేను సిద్ధపరిచా, నీకు ఏది కావాలో తిను అంటుంది. సులమతి ఒక రోజు ప్రియుడిని పిలుస్తుంది. మనం ఎలా ఉండాలి తెలుసా? దేవునికి ఫలాలు ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి, మంచి ద్రాక్షాలు కాసే వ్యక్తులుగా ఉండాలి, మంచి ఫలాలు మనలో నుంచి వచ్చే వ్యక్తులుగా ఉండాలి. ఇదంటది అంజూరపు చెట్టు అంటది, నేను ఫలాలు ఇవ్వాలి, నిన్న ప్రభు కొరకు ఫలించాలి, నిన్న ప్రభు సేవలో ఫలించాలి, నిన్న ప్రభుకి మాధుర్యంగా బ్రతకాలి, నేను తీపిగా బ్రతకాలి, ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్లుగా బ్రతకాలి, నా ప్రభుకి నేను ఫలాలు ఇస్తా ఉండాలి, కాలమందు అకాలమందు నేను ఫలమిచ్చే చెట్టుగా ఉండాలి.
నేను కాపు కాయాలి. నా దైవజనుడు ప్రతి శుక్రవారం వస్తాడు, ప్రతి ఆదివారం వస్తాడు, నా చుట్టూ తవ్వుతాడు, నాకు ఎరువేస్తాడు, నీరు పోస్తాడు. నేను ఎదగాలి, నేను ఫలించాలి, సంఘమునకు ఫలించి కాయలనివ్వాలి, సంఘ అభివృద్ధికి నేను పాటుపడాలి. నన్ను రామంటారేంటి మీరా? ఏమంటుంది ఈ చెట్టు? నేను పోండి. అంజూరపు చెట్టుకునే జ్ఞానం లేదు మీకు, ఫలించాలన్న మనసు లేదు మీకు. ఫలించాలి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ కాదు. దేవుని మందిరములకు వస్తే దినదినము మార్పు జరగాలి. మనలో మనస్సు మారాలి, మాట మారాలి, వస్త్రాలు మారాలి, పద్ధతులు మారాలి, వైఖరి మారాలి, తలంతులు మారాలి. ఆ చెట్టు అంటది, అంజూరపు చెట్టు అంటది, నేను ఫలించాలమ్మా, నేను ఫలాలు ఇవ్వాలి, నేను మాధుర్యాన్ని ఇవ్వాలి, నా వల్ల కాదండి, మీరు వెళ్ళిపోండి అంటుంది. మొహమాటం లేదు, వెళ్ళిపోండి అంటుంది. ఈ చెట్లన్నీ కలిసి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తాయి. ఏమని మాట్లాడుకుంటే, ఏరా రాజు అవటం అంటే ఇటు అటు ఊగడమా? ఏందిరా రెండు చెట్లు అంత తీసి పడేసి నీ రాజరకాన్ని? రాజు అవటం అంటే ఇటు అటు ఊగడమా అని తల బాదుకొని ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తున్నారు. చూడండి ఒకసారి. అటు తరువాత 9:12 న్యాయాధిపతులు 9:12. అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్ష చెట్టు దేవునిని మానవులను సంతోషపెట్టున ద్రాక్ష రసము నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగడానికి నేను వచ్చేదన. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసయ్యకి. అడిది ఈ చెట్టు నవ్వుకుంటూ వస్తుంది, సంతోషం. ద్రాక్ష చెట్టు అన్నయ్య, పొద్దున్నుంచి తిరుగుతూనే ఉన్న మధ్యాహ్నం అయింది అన్నయ్య. ఆ ఒలీవ చెట్టు అన్నయ్య ఒప్పుకోవాలా, ఈ అంజూరపు చెట్టు అన్నయ్య ఒప్పుకోవాలా? నువ్వు ఒప్పుకుంటావా అంటే మీ గోలేంద్ర చెప్పండి, అసలు ఏం ఒప్పుకోవాలి ఏంటి? ఒలీవ చెట్టు రిజెక్ట్ చేసే, అంజూరపు చెట్టు రిజెక్ట్ చేసే, నువ్వు రిజెక్ట్ చేయొద్దయా అని కాలు పట్టుకుంటాం. నా కాలాలు చెప్పండి ఏంటి అసలు? రిజెక్ట్ ఏంటి? ఈ గొడవ ఏంటి? పొద్దు నుంచి తిరగడం ఏంటంటే ఏమి లేదన్నయ్య, నువ్వు ప్రామిస్ చేస్తానంటే చెప్తాను, నేను చెప్పిన మాట నువ్వు ఒప్పుకోవాలి. ప్రామిస్ అది గీమిస్ చెప్పు, ఒప్పుకుంటాలే కానీ అది నాకు ఇష్టం ఏదో ఒప్పుకోవట్లేదు లేదు చెప్పంటే సరే అన్నయ్య నువ్వైనా ఒప్పుకుంటావో లేదని. మీ చెట్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాం, మా మాటలు కుదరట్లా, మా ఆలోచనలు కుదరట్లా, గొడవలు అయిపోతున్నాయి. నీవంతరా అంటే నేనంతరా అనుకుంటున్నావు. ఇదంతా కాదనుకొని పొద్దునే తెల్లారుజాము లెగిసిపోయి మీటింగ్ వేసాం. మా మీద ఒక రాజు ఉండాలి, మా మీద ఒక పరిపాలకుడు ఉండాలని. పొద్దున్నేనేమో ఒలీవ చెట్టు అన్నయ్య దగ్గరికి వెళ్తే ఆయన ఏమో బుసబుసలు ఆడుతున్నాడు. చర్చికి పోవాలంట, నూనె ఇవ్వాలంట, ఆయనది ఒక రకం. ఈ చర్చికి కూడా పెట్టి నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. ఇంకొక అన్నయ్య దగ్గరికి వెళ్ళాను, అంజూరపు చెట్టు, ఆ చెట్టు అన్నయ్య అంటాడు, నేను ఫలించాలి అంటాడు ఆయన. ఏం ఫలింపో ఏందో నాకు తెలియదు. మరి నువ్వన్నా జర ఇప్పుడు మరి ఉంటే పదవి బాగుంటుంది, ఆ సరి చెప్పండి ఏంటి? నాకు కుదరదయ్యా, నాకు పని ఉంది. అది నేను అనుకున్నానని అట్టాగంటావని వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు కదా నీకు. ఈ చెట్టు అంటుంది, ద్రాక్ష చెట్టు, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, ప్రజల్ని సంతోషపెట్టాలి. నేను ఆ సంతోషమును వాళ్ళకి ఇవ్వక మీ మీద రాజుగా ఉండి నన్ను ఇటు అటు తిరగమంటారా, పోగమంటారు, నా వల్ల కాదంటుంది ఈ చెట్టు. ఈ ద్రాక్ష చెట్టు అంటుంది దేవుణ్ణి సంతోషపెట్టిద్దంటే ద్రాక్ష చెట్టు, మనుషుల్ని సంతోషపెట్టిద్దంటే ద్రాక్ష చెట్టు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇదిగో అతను అప్పగించబడిన రాత్రి ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా వలన క్రొత్త నిబంధన రక్తం, దీనిని త్రాగువాడు
నిత్య జీవమునకు వారసుడని ప్రభు చెప్పారు. యేసు రక్తముతో పోల్చబడింది ద్రాక్షారసం. అందుకే దేవునికి చాలా సంతోషం. నారింజ రసం ఉంది, యాపిల్కాయ రసం చేసుకుంటూ వస్తుంది, అట్టికాయ రసం వస్తుంది, మామిడికాయ రసం వస్తుంది. ఆ రసాలు దేవుణ్ణి సంతోషపెట్టమంట. ఈ ద్రాక్షారసం మాత్రమే దేవుణ్ణి సంతోషపెట్టిందంట. ఎందుకో తెలుసా? ఇది ప్రభు రాత్రి భోజనపు బల్ల మీద ఉండే ద్రాక్షారసం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ ద్రాక్షారసం ప్రభు రాత్రి భోజన బల్ల మీద ఉంటుంది. ఇది ప్రజల్ని విమోచిస్తుంది, ప్రజల పాపములను శుద్ధీకరిస్తుంది. ఇది ప్రజలకి విడుదల, ఇది ప్రజలకి సంతోషం, ఇది దేవునికి సంతోషం. ఇది నేను దేవుణ్ణి సంతోషపెట్టగా, మనుషుల్ని సంతోషపెట్టగా, మీ మీద ఇటు అటు పోగడానికి నాకు కుదరదమ్మా, మా కుదరదు పోండి, ఆ ఇద్దరు అన్నయ్యలు చెప్పినట్టు నేను చెప్తున్నా పోండి అని అంటుంది ఈ ద్రాక్ష చెట్టు. దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తులుగా ఉండాలి మనం. ప్రభు ఎప్పుడు ఆనందించాలి, ప్రభు ఎప్పుడు ఎంజాయ్ చేయాలి. మన పేరెత్తితే వారు నా బిడ్డలు అని చెప్పుకోవడానికి దేవుడు సగౌరవంగా తలెత్తుకుని తిరగాలి. ఆయనని సంతోషపెట్టే పనులో ఉండాలి. ఆయనకి ఏ పనులు ఇష్టమో ఆ పనులు చేస్తే దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఈ చెట్టు సీన్ అయిపోయింది. ఎన్ని బోల్తా పడిపోయినాయి. మైండ్ పోయింది వీటికి. ఇంకొక చెట్టు ఉందిరా, ఆ చెట్టు కనుక ఒప్పుకోకపోతే ఎప్పుడు మనం తన్నుకు సత్తరే ఉంటామని మాట్లాడుకుంటున్నాం. ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళి చదివేయండి ఏం చదివేండి తలదించిన వాళ్ళంతా చదివేయాలి. మైకులు ఇస్తా ఎందుకు వచ్చును వాళ్ళు ఇంటి దగ్గర చదువుకోండి అమ్మా. రీడింగు ఇక్కడ ఏనండి నా వైపు చూసి 14 వచ్చిన చూడండి. న్యాయాధిపతులు 9:14. అప్పుడు చెట్లన్నీ నీవు వచ్చి మమ్మల్ని ఏలమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా ముండ్ల పొద మీరు నిజంగా నన్ను మీ మీద రాజుగా నియమించుకోరుకున్నట్లయితే రండి నా నీడను ఆశ్రయించండి లేదా అగ్ని నాలో నుంచి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను. సూత్రం చెప్పండి చేతులెత్తి. ఇదే చెట్టు అంట తుమ్మ చెట్టు. ఏ చెట్టు అంటే ఇది? తుమ్మ చెట్టు. చూసారు ఎప్పుడైనా మీరు? చూడలేదా? ఎరుసలేం వెళ్ళిపోండి ఇప్పుడే, పాస్పోర్ట్ లేసాలు పెట్టు. తుమ్మ చెట్టు ముళ్ళు. ఇది మనుషులకి ఏం ఉపయోగం లేదు. మనుషులు దీన్ని ఆనుకోరు, మనుషులు దీన్ని ఆశ్రయించరు. అసలు ఎందుకు పనికి రాదు ఈ తుమ్మ చెట్టు. ముళ్ళ చెట్టు, తుమ్మ చెట్టు. వినండి ప్రియదేవచనమా, చెట్లన్నీ వచ్చి ముళ్ళ చెట్టు బ్రదర్ 3 చెట్లు బడాయి చెట్లు. ఆ పానుంది, ఈ పానుంది, ఆ పానుంది అంటున్నాయి. ఒకటే చెట్టు, ఫస్ట్ చెట్టు ఒలీవ చెట్టు. అది ఎంత బడాయి చేసిందో పొద్దున్న వెళ్ళిపోగా వాళ్ళ ఇంటికి. అది అంటది, ఏమంటుంది ఒలీవ చెట్టు? ఏమందంట, నేను చర్చిలో తైలం పోయాలి ఈ వారం శుక్రవారం, మరి మీరు రావు అంటుంది. అది శుక్రవారం అండి, ఎవడ పెట్టాడు ప్రార్థన? శుక్రవారం ప్రార్థన అంట. ఆదివారం విన్నాం కానీ శుక్రవారం వెళ్ళలేదమ్మా మేము. ఆ బడాయి చెట్టుది. ఈ రెండో బడాయి చెట్టు, ఈ అంజూరు చెట్టు మేము ఫలించాలి మా అయ్యగారు దంతారు తిడతారు, చెప్పిన ప్రకారం నడకపోతే అమ్మా ఆయనతో కావాలి, మేము ఫలించాలి, మేము రావు, మా పని ఉందని ఆ బడాయి చేసింది. రెండో బడాయి. ఇక మూడో బడాయి చూస్తే నవ్వుకుంటూ ముతుకొచ్చింది అబ్బా. మూడో బడాయి ద్రాక్ష చెట్టు. ఆ చెట్టు అంటది, నేను నవ్వాలి, నా నవ్వు చూసేసే నవ్వాలి, నా నవ్వు చూసి మనుషులు నవ్వాలి అని ఆ చెట్టు అంటుంది. ఆ నవ్వు ఏంటో పిచ్చ నవ్వు నాకు అర్థం కాదు. ఈ మొల చెట్టు అనియా నువ్వు మాకు రాజుగుండు అన్నయ్యా, ఇక నువ్వే మాకు దిక్కనియా, నీ పాదం మొక్కుతామనియా, బాంచేది ప్లీజ్ అన్నయ్యా, నువ్వు వద్దనుకంటే సరే నేను రాజుగా ఉంటాను. ఏమంటుంది మొల చెట్టు, తుమ్మ చెట్టు? నేను రాజుగా ఉంటాను, రండి నా నీడను ఆశ్రయించండి. ఏంటి ఆశ్రయించేది? నీడ ఎక్కడ ఉంటుంది? అది ఎంత బడాయి మాటలు చూసావా? ఈ 3 చెట్ల ఆన్సర్లు ఎలా ఉన్నాయి, ఈ చెట్టు ఆన్సర్ ఎలా ఉంది? ఎంత పొగరగా మాట్లాడుతుంది చెట్టు.
ఏమంటాం చూడు, రండి మీరు నన్ను రాజుగా కోరుకుంటున్నారా, నిజమేనాది, ఇదిగో పేపర్లు కూడా తెచ్చాం, నీ పేరు రాసేస్తావు ఇక్కడ సంతకం పెట్టేసి నువ్వే రాజు, నిజమేనా, తీసుకురండి, రండి నా నీడను ఆశ్రయించి, ఒకవేళ కనుక మీరు నన్ను రాజుగా చచ్చిపోతారు, మీరైతే సంపేత్త, ఎక్కడికి రా మీరు వెళ్ళేది, ఇక్కడ తప్పించుకుంటే మీరు నన్ను రాజుగా చేయాలంటే అయిపోయి వాళ్ళు ఆ చెట్లు పోయి పడిపోతున్నాయి, వామ్ము ఈ ముల చెట్టు అని ఏంటి ఎంత ఫైర్ అయిపోతున్నాడు, మిమ్మల్ని చంపేస్తా, ఒక్క చెట్టు బయటికి వెళ్ళిందంటే చచ్చారే, నాలో నుంచి అగ్గిని బయలుదేరి మీరు మలమలం కాలు చేస్తా, ఇక్కడ ఉండండి, నన్ను రాజుని చేసుకోండి, నా నీడకు రండి, వాళ్ళు గడగడగడ ఉనికిపోతున్నాయి చెట్లు. ఎంత దురుసుగా ఉందో చూడండి చెట్టు ప్రవర్తన. ఈ తుమ్మ చెట్టు గురించి ఇది మర్చిపోయింది. ఆదికాండం తర్వాత ఏంటిది, ఏమా నిర్గమానేనా, లేవియా కాదా, నిర్గమాకాండంలో ఈ తుమ్మ చెట్టు అంటే ఒకరోజు ఏడుస్తుందంట బాగా. అయ్యో నేను ఒలీవా చెట్టునన్నా కాకపోతేనే, అంజూరపు చెట్టునన్నా కాకపోతేనే, ఇందాక నవ్వుకుంటా వచ్చిన ఆ ద్రాక్ష చెట్టన్నా కాకపోతేనే, అల్లర పాలైపోయాను, నవ్వుల పాలైపోతున్నాను, నవ్వు లేదు నా బతుకులో, నేను ఎందుకు పుట్టానో, ఎందుకు చేశాడో దేవుడు నన్ను, నిలువెత్తు కష్టాలు, ముళ్ళులు ముళ్ళులు ముళ్ళులు, నన్ను చూస్తే భయపడి ప్రజలు పారిపోతున్నారు, నన్ను తిట్టుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు పనులకు వెళితే వారు చీర కొంగురులా ముళ్ళుకు తగిలితే ఇదేం చెట్టు, మాయిదారి చెట్టు అని రోజుకొక ఆంటీ అన్నా తిట్టుకోకపోదు నన్ను, చేనా బతుకెందుకని ఏడుస్తూ ఒకరోజు యేసు ప్రభు, తుమ్మ చెట్టు ఏడో బాకు నాన్న, నేను నీకున్నాను, నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను వాడుకుంటాను. తుమ్మ చెట్టు నిర్గమాకాండములో తుమ్మ చెట్టుని దేవుడు వాడుకున్నాడు. ఈ తుమ్మ చెట్టుతో ప్రత్యక్షపు గుడారముల బలిపీఠము చేయబడింది, ఈ తుమ్మ చెట్టుతో ధూపవేదిక చేయబడింది, ఈ తుమ్మ కర్రతో సముఖపు రొట్టెల బల్ల చేయబడింది, ఈ తుమ్మ కర్రతో యెహోవా మహిమ దిగవచ్చు మందసం చేయబడింది. దీని బ్రతుకుని, ముళ్ళు లాంటి బతుకుని, అల్లరి లాంటి బతుకుని, మోడైపోయిన బతుకుని, నాశనమైన బతుకుని ఘనముగా వాడుకున్నాడు దేవుడు. ఆ తుమ్మ చెట్టు నువ్వు కాదా, నేను కాదా? దేవుని మందిరంలో ఉండటానికి మనకు యోగ్యత ఏమన్నా ఉందా? మనం ఒక్కప్పుడు తుమ్మ చెట్టు మాదిరి ఉన్నాం, ముళ్ళ మాదిరి ఉన్నాం. మన మాటల ముళ్ళు, మన ఒళ్ళంతా ముళ్ళు, మన మాటలన్నీ ముళ్ళు. మన జీవితమే పాపాల చిట్ట, మన బ్రతుకే నాశనకరమైన బ్రతుకు. ఏడుస్తుంటే బాధపడుతుంటే దేవుడు, ఆయన మనకు మారు మనసు ఇచ్చి నిజమైన దేవుడుగా మనకు పరిచయమై ఈ సోపుతో మనల్ని కడిగి, వధించబడిన గొర్రెపిల్ల రక్తముతో ప్రతి ఒక్కరిని కడిగి విమోచించి పరిశుద్ధాత్మ సహవాసం, అపోస్తుల సహవాసంలో చేర్చాడు ఆయన. ఎంత ఆధిపత్యత, ఎంత ఘనత దేవుడు మన సంఘానికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ ఒక బలిపీఠానివి, ఆమేన్ చెప్పండి. నీ ఒక ధూపవేదికి ఆమేన్ చెప్పండి. నీ ఒక సన్నిధి రొట్టెల బల్ల ఆమేన్ చెప్పండి. నీ ఒక మందసానివి. దీనికి పని ఉందా లేదా? ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తుంది చెట్టు? నీకేం పని లేదు, రండి అంటుంది. ఏమంటుంది ఇది? పని లేదా నిజంగా? బలిపీఠం ఇదే, ధూపవేదిక ఇదే, సముఖుల రొట్టెల బల్లి ఇదే, మందసం ఇదే. కొంతమంది మైండ్లు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారు. సంఘాల్లో బాధ్యత ఉండదు. చాలామంది మీ పనిని మీరు మర్చిపోయి బాధ్యత లేకుండా కట్టులేని ప్రజలకు తిరుగుతూ ఉన్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోతూ ఉంటారు. ఎవరి అలవాట్లు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వారవి. అసలు మనం ఎవరు? ఒకప్పుడు తుమ్మ చెట్టు కదా. మన జీవితం చెడిపోయిన జీవితం, నాశనం అయిపోయిన జీవితం. యేసు ప్రభు పరిచయం అవ్వకపోతే, మన కొరకు శిలువ త్యాగం చేయకపోతే, మన కొరకు ఆఖరి పట్టి వారి రక్తం కార్చకపోతే, మనం విమోచించకపోతే మనకి బతుకుండేదా? మనకి జీవితం ఉండేదా? మనలో ఒక బలిపీఠంగా చేశాడు, ధూపవేదికగా చేశాడు, సముఖపుల రొట్టెల బల్లగా చేశాడు, మందసంగా చేశాడు. ఎంత పని ఉంది ఈ చెట్టుకి, ఎంత బాధ్యత ఉంది ఈ చెట్టుకి. మనకెంత బాధ్యత ఉందండి, ఎంత పని ఉంది మనకి. ఇది మర్చిపోయి ఎటుబడితే పోద్ది ఈ చెట్టు. ఈ చెట్టు న్యాయాధిపతిలో ఉన్న చెట్టు. నిర్గమాకాండంలో ఉన్న తుమ్మ చెట్టుకేమో బాధ్యత తెలిసింది, న్యాయాధిపతులు ఉన్న ముళ్ళకంప ఈ తుమ్మ చెట్టుకేమో మర్చిపోయిందా బాధ్యత. నేను బాప్తిజం తీసుకున్నాననే వ్యక్తి కొంతమంది మర్చిపోయి బూతులు మాట్లాడుతూ ఉంటారు.
సినిమాలు చూస్తూ ఉంటారు. బాప్తిజం తీసుకున్నామని గుర్తుండదు వాళ్ళకి. ఎవరైనా ఎదురుపడి అదేంటి అట్ట మాట్లాడుతున్నావా, రక్షణ పొందావుకంటే పొందినాములే రక్షణ, అప్పుడు గుర్తొస్తుంది. కొంతమందికి బాధ్యత ఉండదు, సినిమాలు చూసుకుంటా పనికి మాలిన స్వభావాలు. బాప్తిజం పొందామన్న సోయి ఉండదు, వెళ్ళే సహవాసం సోయి ఉండదు, చెప్పే వాక్యాలు సోయి ఉండదు. ఎందుకని ఇంత బాధ్యత కలిగిన ఈ చెట్టుకి సోయి లేకుండా తయారయ్యింది? ఎంత కుదురుగా చెప్పిన ఈ సమాధానాలు 3 చెట్లు. నేను దేవుని సంధిలో నూనె పోయాలి, ప్రజల్ని సన్మానించాలి, నేను దేవునికి మాధుర్యాన్ని ఇవ్వాలి, నేను ఫలించాలి సంఘంలో, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, ప్రజల్ని సంతోషపెట్టాలి. మాకు బోళ్ళు పనులు ఉన్నవి రావు. వాళ్ళకి బాధ్యతలు తెలిసినాయండి. వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలుసు, వాళ్ళ పని ఏంటో వాళ్ళకి తెలుసు, దేవుడు ఏ చిత్రం రాశాడో వాళ్ళకి తెలుసు, ఏ స్క్రిప్ట్ రాశాడో వాళ్ళకి తెలుసు, ఎటువంటి ప్రణాళికతో వచ్చారో వాళ్ళకి తెలుసు. మేము పుట్టిన భూములు కొనుక్కోవడానికి కాదు, ఇహ సంబంధమైన సంపదలు మేము కూడబెట్టుకోవడానికి కాదు. మేము పుట్టింది దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి. గట్టిగా చప్పట్లు కొట్టు. నూనె ఇవ్వాలని ఒకటి చెప్తాడు, సన్మానించాలని ఒకటి చెప్తాడు, నేను ఫలించాలని ఒకటి చెప్తాడు, నేను మాధుర్యంగా ఉండాలని ఒకటి చెప్తాడు, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలి, నేను మనుషుల్ని సంతోషపెట్టాలి, నేను దేవుని బిడ్డగా బతకాలని ఇంకోటి చెప్తాడు. ఇదంటది ఎంత బాధ్యత కలిగిన ఈ తుమ్మ చెట్టు అంటది, రక్షించబడిన తుమ్మ చెట్టు అంటది, రండి నా నీడకు మీరు చేరుకుని, ఒకవేళ నన్ను మీరు రాజుగా చెయ్యకపోతే మిమ్మల్ని కాల్చేస్తా. బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు చెట్టా నువ్వు? ఎంత గుండెలు ఇవి. ఒకానొక సమయంలో లోకములో పొరలాడుతుంటే నా బతుకేంటంటే నిన్ను కడిగి ముత్యములాగా ఇక్కడ తీసుకొచ్చింది నేను కాదా? ప్రతిరోజు నీతో మాట్లాడుతుంది నేను కాదా? కట్టు తప్పి లోకములో తిరుగుతున్న నిన్ను సరిచేసి ఇక్కడ తీసుకొచ్చాను. నీ జీవితానికి విలువిచ్చాను, నీ పిల్లలకు విలువిచ్చాను. ఒక పరిశుద్ధత స్పదములో నడిపిస్తుంటే నీకు బాధ్యత లేకుండా, నువ్వు బలిపీఠానుగా ఉండకుండా, ధూపవేదికగా ఉండకుండా, సముఖుల రొట్టెల బల్లగా ఉండకుండా, మందస్సుగా ఉండకుండా నాటకాలు వేసుకుంటా తిరుగుతావా బయట? ఆ కొంపకి సినిమాలు చూసుకుంటా, రీల్స్ చూసుకుంటా, బూతులు మాట్లాడుకుంటా, పనికి మళ్ళీ ఆలోచన వ్యభిచార మనసు కలుక్కుంటా నువ్వు బాప్తిజం తీసుకున్నాను ఊహలేదు. అది ఏ సంవత్సరం తీసుకున్నావు కొంతమందికి తెలియదు. ఫోటోలు ఉంటాయి చూడు, దాంట్లో ఫోటోలు తీయండి, ఫోటోలకు డేట్ ఉంటుంది చూడండి, టైం కూడా ఉంటుంది చూడండి. అక్కడ ఉంటుంది టైం, ఇక్కడేది. నువ్వు రక్షించబడింది మళ్ళీ పుట్టినరోజులు బాగా గుర్తుంటాయి అమలకి, పుట్టినరోజు బాగా. ఈ రక్షణ రోజు మాత్రం గుర్తుండదు. ఈ రక్షణ అమ్మ ఎప్పుడు రక్షణ అంటే బీరువాది ఎత్తుంది ఒక ఆమె. నేను అడిగాను, అమ్మ ఎప్పుడు పొందామంటే బీరువాది ఎత్తుంది, తీసి ఫోటో ఇచ్చి ఎప్పుడు పొందామంటే దాని మీద ఉంటుంది పాస్టర్ గారు, టైం కూడా ఉంటుంది చూడంటుంది. అదే లేదు టైం ఉంటుందని ఆమె చెప్పదే. ఆ చెట్టుకి ఎంత ఓ మామూలు మాటలు రావు నాకు. ఎంత కోపం వచ్చేది ఒక్కొక్కళ్ళు చూస్తే. వీళ్ళేంటి మనుషులేంటి అసలు, వీళ్ళు మార్పేంటి, వీళ్ళు వచ్చే సంఘం ఏంటి, వీళ్ళు మాట్లాడే తీరేంటి, వీళ్ళ పద్ధతులు ఏంటి, వీళ్ళ ఎగస్ట్రాలు మాటలేంటి అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంత కోపం వచ్చిన రగిలిపోతుంది, అగ్నిపర్వతం దాచుకుంటూ. వీళ్ళు మనుషులు బతుకులు ఇంతేనేమో కొంతమంది జీవితాలు అనుకుంటా. నీకు బాధ్యత ఉందమ్మా, బాధ్యత ఉంది బ్రదర్. నువ్వు బలిపీఠానివి, దేవుని అగ్ని నీ మీదకు దిగి వస్తుంది. ఏలియా గారు బలిపీఠాన్ని బాగు చేశారంట. పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేస్తే ఆకాశం తెరపడి బలిపీఠం మీదకి అగ్ని దిగి వచ్చింది. బలిపీఠం మీదకి అగ్ని దిగి వచ్చింది. మనం కట్టబడితే, మనం దేవుని సన్నిధిలో నిలబడితే దేవుని అగ్ని మన మీదకి హఠాత్తుగా దిగి వచ్చి మనల్ని మండించాలి. దేవుని అగ్ని చేత ప్రతి వారం ఊగిపోవాలి. దేవుని ఆత్మ చేత పరవశమైపోవాలి. అది అపోస్తులని యోహాను అదిగో పరలోక వీధుల్లో పురముల్లో తిరుగుతున్నట్లుగా, ప్రస్థానములో తిరుగుతున్నట్లుగా తిరగాలని ఆత్మ విహారయాత్ర చెయ్యాలి. నీ మీదకి అగ్ని దిగి రావట్లా. కొన్ని నెలలకు ఏంటో మంట లేదు, వాక్యం చదవాలనిపించదు, మందిరానికి రావాలనిపించదు, వచ్చి నా కూర్చోవాలనిపించదు, కూర్చున్నా వినాలనిపించదు. ఏంటో శ్రద్ధ లేదు, ఏంటో నీ మీదకి అగ్ని దిగట్లా. నువ్వు పుట్టింది మర్చిపోయావు, ఎందుకు పుట్టావో మర్చిపోయావు, ఆ ప్రణాళిక మర్చిపోయావు, ఆ చిత్తం మర్చిపోయావు. కట్టు లేని దానిగా, కట్టు లేని వాడిగా బ్రతుకుతున్నా. ఇదివరకు ఎంత ఇంట్రెస్ట్గా వచ్చిన నీవు
2 రోజులు వెళ్ళకపోతే ఏమైంది, ఒక్క రోజు వెళ్తే చాలు అన్న మైండ్ వచ్చేస్తుంది. ఇదివరకు తొందరగా వచ్చే నీవు తొందరగా వెళ్ళకపోతే ఏమైందిలే, లేట్కి వెళ్తే ఏమైందిలే అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది. బలిపీఠం మీద అగ్ని దిగట్లా, బలిపీఠాలు కట్టబడట్లా, బలిపీఠాలు నిలబడట్లా. అయ్యో ఒకప్పుడు నా బతికేంటి, అయ్యో ఇప్పుడు నా బతికేంటి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది మనుషుల్లో. ఈ చెట్టు ఎంత దురుసుగా సమాధానం చెప్తుందో తెలుసా? ఎంత బాధ్యత కలిగి ఉన్నా బాధ్యతను మర్చిపోయి సోయ లేకుండా ఒంటి మీద నేను రాజుగా ఉంటా, నాకు పనేమీ లేదంటుంది. ఒకవేళ మీరు నన్ను రాజుగా చేయకపోతే మిమ్మల్ని చంపేస్తంటే నరహత్య చేయడానికి ఈ చెట్టు పూనుకుంటుంది. వినండి ప్రియదేవచనం, దీని నీడకి ఏం చేయాలంటే ప్రజలు, దీని నీడకు ప్రజలు ఏం చేయాలంట? నా ఒంటి నిండారా ముళ్ళే అనండి, నా ఒంటి నిండారా ముళ్ళే, నా మాట నిండారా ముళ్ళే. ముళ్ళు ఇది ఇప్పుడు మాట్లాడుతుంది, బాప్తీసం తీసుకున్నది మనుషుల గుండెలు పగిలిపోయేలాగా మాట్లాడుతుంది ఈ చెట్టు. ఇన్ని వాక్యాలు విన్నా సెటైర్ లాగట్లా, డబల్ మీనింగ్ మాటలాగట్లా, మనుషుల్ని గాయపరిచే మాటలాగట్లా. నీకెందుకమ్మా, నీకెందుకమ్మా ఎట్లా పడితే అట్లా మాట్లాడమని నీకు ఎవడిచ్చాడు రైట్? మనుషుల్ని ఏది పడితే అది అంటాం, అలా మొఖాల మీద అంటాం, ఎట్లా పడితే వాళ్ళ ఇజ్జత్తులు తీయటం, పరువులు తీయటం. మేము ఏదైనా ముఖం మీదే మాట్లాడతాం, తప్ప. దేవుని బిడ్డ లక్షణం కాదు అది. దేన్ని మొహం మీద మాట్లాడేది? నీ మొహం మీద నువ్వు కొట్టుకో, ఎవడు నిలదీస్తావు రోడ్ల మీద? మన బతుకేంటి, మన జీవితాలు ఏంటి, మనం ఎలాంటి వాళ్ళం అదొకసారి గమనించుకో. ఈజీగా నోరు జారొద్దు, ఈజీగా ఒకళ్ళ మాట అనొద్దు. రేపు ఆ మాట నీకు తిరిగిస్తాడు దేవుడు. ఒక మాట చెప్పనా, నువ్వెవరినైనా బాధ పట్టావనుకో, చెప్తున్నా విను, నువ్వెవరినైనా బాధ పెట్టావనుకో. ఇప్పుడు శత్రువులు ఉన్నారు, మనల్ని తిట్టారు, మనం ఎవరికి అప్పచెప్పాలి వాళ్ళని? నేను మనస్సాక్షి చేసుకొని చెప్తున్నాను, ఆ వ్యక్తుల దేవుడికి అప్పచెప్పాలి. ఇప్పుడు నువ్వే మన చర్చకొచ్చిన వాళ్ళు ఏమన్నా అన్నావు అనుకో, వాళ్ళు పొరపాటున మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ఏడ్చారనుకో, పలానా మా చర్చిలో పలానా ఆంటీ గారు, పలానా అంకులు గారు, పలానా సిస్టర్ గారు ఈ మాట అన్నారయ్యా అని దేవుడికి చెప్పారనుకో, ఆమె కళ్ళు తుడుస్తాడు, ఎవరన్నారో వాళ్ళంతూ చూస్తానంటాడు ఆమెతో. నువ్వెవ్వరిని ఈజీగా ఒక మాట అనొద్దు అనిపించుకోవద్దు. వన్స్ ఒక్కసారి వాళ్ళు మాట్లాడకుండా నోరు మూసుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే నీ గతి చెప్పకూడు. దేవుడు వదిలిపెట్టడు, దేవుడు వదిలిపెట్టడు. వాళ్ళు కనుక ఏడ్చారంటే నిన్ను బట్టి దేవుడు వదిలిపెట్టడు. అందుకే చర్చ్ వాళ్ళనే కాదు, ఎవరిని ఏమీ అనొద్దు. మరి మనల్ని అంటున్నారు, అననివ్వండి, మన ఆశీర్వాదం కొరకే. తిట్టే వాళ్ళు ఉండాలా, ఉమ్మేసే వాళ్ళు ఉండాలా, ఫైటింగ్కి వచ్చే వాళ్ళు ఉండాలా, ఫిలిస్తీన్లు ఉండాలి, ఫిలిస్తీన్లు ఉండాలి. మనకి స్తోత్రం చెప్పండి. శత్రువులు ఉండాలి, వాళ్ళు ఏడవాలి, మనం ఎదగాలి, వాళ్ళు తిట్టాలి, మనం ఎదగాలి, వాళ్ళు తిట్టాలి, మన ఇంటి ముందుకు వచ్చి తిట్టాలి, మన అనరాని మాటలు అనాలి, మనం ఎదిగిపోతూ ఉండాలి. ఒక్క మాట అనొద్దు. పడ్డవాడు చెడ్డవాడు. వన్స్ మీ నోరు మీరు కంట్రోల్ పెట్టుకొని ఎవ్వరి గురించి ఏం తెలిసినా వాళ్ళ ముఖం మీద అనొద్దు. వాళ్ళు ఏడ్చారంటే అది నీ పిల్లలకి, నీ కుటుంబానికి మంచిది కాదు. ఈ చెట్టుకు బాధ్యత ఉందా లేదా? ఎట్లా పడితే అట్లా ముళ్ళు, నోటి నిండా ముండ్లు, ఒళ్ళు నిండా ముండ్లు. దీనికి మళ్ళీ ముండ్లు ఎక్కడొచ్చినాయో తెలియదు. ఇది బలిపీఠం అని మర్చిపోయింది, ధూపవేదికని మర్చిపోయింది, సముక్కల రొట్టెల బల్లని మర్చిపోయింది, మందసం అని మర్చిపోయింది. మళ్ళీ ఎక్కడి నుంచి ముళ్ళు వచ్చినాయో. బాప్తీసం తీసుకున్న నెల బాగా మాట్లాడింది, 2 నెలలు బాగా ఉంది, ఆ రోజే బాగుంది. తర్వాత నుంచి మరలా ముళ్ళు. ఒక్కొక్క మాట గుండెని పిండేసి గాయపరుస్తుంది. తిట్టే తిట్లు, వేసే వేషాలు, తిరిగే తిరుగుళ్ళు, మాటలు, బాబోయ్, ఆలోచనలు, బాబోయ్ భయంకరం. ఏ తుమ్మ చెట్టు, నీకు బాధ్యత లేదా? నువ్వు బాప్తిజం పొందలేదా? నువ్వు అపోస్తలుల సహవాసానికి రావట్లేదా?
నువ్వు రోజు ఉపదేశం వింటున్నావు కదా అని ఒకరు చెప్పాలమ్మా. ఈ పగటి పూట నీ బాధ్యత ఏంటో తెలుసుకో. నువ్వు దేవుని సన్నిధిలో ఒక పనిముట్టు అన్న సత్యం మర్చిపోవద్దు. నేను బలిపీఠాన్ని, నేను నా బుద్ధులన్నీ సరిచేసుకొని బలిపీఠం కట్టబడాలి. అగ్ని నా మీదకు దిగి రావాలి. దేవుడు నాలో నివాసం చేసే బలిపీఠంగా ఉండాలి. దేవునికి నాకు నిత్యము నా స్తోత్రాలు వెళ్ళే ధూపవేదిక ఉండాలి. ఆయన సముఖల రొట్టెల బల్లలో నా భర్త, నేను, నా పిల్లలు ప్రతి వారం ప్రతిరోజు ఉండాలి. ఆయన మహిమ దిగి వచ్చే ప్లేస్లో, మందసం ప్లేస్లో నేను ఉండాలి. ఇది మన బాధ్యత. ఆయన అగ్ని దిగాలి, ఆయనకు స్తోత్రాలు వెళ్ళాలి, ఆయన ముందు కనపడాలి, ఆయన మహిమ మన మీదకు దిగవచ్చి మహిమకరంగా బతకాలి. ఇది నీ బాధ్యత. అంతేగాని కట్టులేని దానిగా, కట్టులేని వాడిగా బాధ్యత మర్చిపోయి పెళ్ళం బిడ్డలను వదిలేసి ఒకడు దుబాయ్ వెళ్ళాడంట. ఒకడు దుబాయ్ వెళ్ళాడంటే. ఎక్కడికి వెళ్ళాడు? దుబాయ్ వెళ్ళాడంటే. ఫోన్లే, కుటుంబం ఇక్కడ ఇండియాలో శాలరీ రావట్లేదు, దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్ వెళ్ళినోడు మళ్ళీ ఎప్పుడు తిరిగి రావాలి తెలియక అడుగుతుంది. ఇప్పుడు పెళ్లి కానివాడు అంటే అక్కడ చచ్చిపోయినా పర్లేదు, భార్య ఉంది, మంచి మంచి యాపిల్ లాంటి పిల్లలు ఉన్నారు, ఎప్పుడు రావాలి చెప్పండి మీరు? సంవత్సరానికి ఒకసారి రావాలిగా. 10 సంవత్సరాలైనా రావట్లేదంట. భార్య పోలిమే పోలు, డబ్బులు వేస్తున్నాడు. డబ్బులు ఈ భార్య డబ్బులకు ఫిక్స్ అయ్యే భార్య కాదు, ఆయన ప్రేమ కావాలి. 10 సంవత్సరాల తర్వాత వస్తే పిల్లలు, ఆయన ఎవరు, ఆయన పంపించండి అంటున్నారండి. ఏమరా నీకు పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, బాధ్యత లేదా? కొంతమంది చర్చిలో ఉన్నారండి, ఏంటని ఎంక్వైరీ తెత్తి ఇంకొక ఆమెను తగులుకున్నాడంట దుబాయ్లో. అది కథ. బాధ్యత లేని అగస్టాలు వాళ్ళు చేసే పనులు. బాధ్యత ఉంది, మనకి పని ఉంది, దేవుని చిత్తం ఏంటో మనకుంది. దేవుడు ఒక స్క్రిప్ట్ మీద పంపాడు. ఇది సోయిలాకుండా మర్చిపోయిన వాళ్ళు. పెళ్ళాం బిడ్డలు ఉన్నాడు, సంవత్సరానికి ఒకసారి వచ్చి భార్యకి ప్రేమ పంచాలి, పిల్లలకు ప్రేమ పంచాలి. ఇప్పుడు పిల్లలు అంటున్నారు, ఆయన పంపుతేనే మేము ఇంట్లోకి వస్తామంటున్నారు. ఆయన ఎవరు? పిల్లలు పుట్టిన 3-4 నెలలకు వెళ్ళిపోతుంది దుబాయ్కి. నువ్వు ఎప్పుడు వచ్చేది? అది ఎదిగిపోయి 7, 8, 10 సంవత్సరాలు వచ్చి నాకు వస్తావా? అప్పుడు నువ్వు తండ్రి పని వాళ్ళకి తెలుసా? ఒక బాధ్యత ఏదండి సంఘంలో? ఏందండి అసలు కొంతమంది చూస్తుంటే ఏందండి మీ పని ఏంటి, మీ వ్యవహారాలేంటి, మీ అసలు ఆలోచన ఏంటి, మీ మైండ్ సెట్ ఏంటి, అసలు మీరేంటి? అసలు మీకన్నా అర్థమవుతుందా? అసలు నేనేంటి? ఇక ఎప్పుడు ఎందుకు పుట్టాను అనుకోవటమేనా? మారండి. ఒక బాధ్యత ఉంది, ఒక బడ్డెన్ ఉంది. నేను బలిపీఠాన్ని, నేను ధూపవేదికి, నేను మందసాన్ని, సముకుల రొట్టె బలని, నేను సంఘంలో ఉండాలి, పరిచర్లో ఉండాలి, నా పిల్లలు ఉండాలి, నేను ఉండాలి. లోకం వెళ్ళిపోతే పోయింది, నేను సంతోషంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బంధువులు కాదు, రక్త సంబంధులు కాదు, ఆలీలు కాదు, నీ దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండండి చాలు. ఈ లైఫ్ చాలు అనిపించాలి మనకి. ఈ లైఫ్ చాలు. ఈ జీవితానికి నీవే చాలునయ్యా, ఈ జీవితానికి నీవే చాలు. ఈ లైఫ్ చర్చ్ లైఫ్, శుక్రవారం ఆదివారం రోజు ప్రామిసులు, రోజు మాట్లాడటం ఎంతమందికి నచ్చింది? ఈ లైఫ్. ఇక దేవుడు నిజమేనా? అమ్మో కొన్ని చేతులు మరి శుక్రవారం రావే, శుక్రవారం అయ్యా శుక్రవారం ఎక్కడ పోతున్నారు? మీ తైలం ఏ డ్రమ్ములో పోతున్నారు? ఏమినా పిలుపు మన శుక్రవారం. భక్తి తగ్గిపోతుంది. లిల్లీ పుష్ప గారు భక్తి లేదు, మర్చిపోయాం. కొన్నాళ్ళు పోయి నాకు పిచ్చెక్కిద్ది, ఏంట్రా అనిపిస్తుంది. దేవుని సన్నిధిలోకి వస్తే మన విలువ చెప్తాడు ఆయన. బయట ఉంటే విలువ తెలియదు, మనుషులతో మాట్లాడితే విలువ తెలియదు, ఇష్టానుసారం ఉంటే విలువ తెలియదు, చచ్చిపోవాలనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉంటే బతకాలనిపిస్తుంది. ఈ వాక్యాలు వింటుంటే బతకాలనిపిస్తుంది. ఇంత మంచి స్నేహితుడు ఉన్నాడు. పాడతాను. అయ్యో బ్రదర్ ఒక్క లైన్ ఆపేశారు. పాడతాను.
ఈ జీవితానికి నీవే చాలునయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, ఈ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. నా జీవితమంతా జీవించదని కొరకే, నాకు ఉన్న సమస్తము అర్పించదని సేవలో, నా అందరూ పాడాలి. పిలిచిన నిజ దేవుడా, పిలిచిన నిజ దేవుడా, పిలిచిన నిజ దేవుడా, పిలిచిన నిజ దేవుడా, నాకు క్షేమమయ్యా, నీ సహాయమందుట నాకు క్షేమమయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా, 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 నా జీవితానికి నీవే చాలునయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది చర్చ్లో ఉన్నారు, ఇదివరకు బాగా వచ్చేవారు, ఇప్పుడు రావట్లేదు. ఎందుకంటే బాధ్యత మరిచినారు. నిర్గమాకాండములో ఉన్న తుమ్మ చెట్టుకి బాధ్యత తెలుసు, న్యాయాధిపతిలో ఉన్న ముళ్ళ చెట్టుకు తుమ్మ చెట్టుకి బాధ్యత మర్చిపోయింది. నేనెవరు, నేనెక్కడుండాలి? ఏమండి, ఆయన సన్నిధిలో నిత్య సంతోషం ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రజలు చాలామంది అనుభవిస్తున్నారు. ఇక్కడికి వచ్చి వారం వారం ప్రభు మాట్లాడుతుంటే కళ్ళు ఇలా తుడుచుకొని వెళ్తున్నారు కిందకి. స్తోత్రం ప్రభువా. సమాధానాలు దొరికే ప్రత్యక్ష వేదిక ఇది. గాయాన్ని కట్టి ద్రాక్షారసమును పోసి నేనున్నాను అని చెప్పేటువంటి ఒక ప్రత్యక్ష వేదిక ఇది. నీ పిల్లలకు, నీకు, నీ భర్తకి ఇది ఒక కంచె కలిగిన తోట. ఇది రక్తపు కోట, ఇది భద్రపు కోట. నువ్వేమనాలో తెలుసా? నేను ఇప్పుడే పరుగున వెళ్ళేదను, ఆయన భద్రత కోటలో రెక్కల నీడలో నేను ఆశ్రయం పొందుతాను. నీవు నీ కుటుంబానికి ఇది మంచి వేదిక. దీనిలో ఉన్న సంతోషం, దీనిలో ఉన్న ఆనందం, దీనిలో ఉన్న సమాధానం, దీనిలో ఉన్న బయట దొరకదు. దీనిని కోరుకున్న వారు దీనిలోనే ఉండి దీనిలోనే చచ్చిపోయిన వాళ్ళు ధన్యులు. ఈ సంతోషంతోనే చచ్చిపోవాలా? ఇక మనకేమొద్దు. నాకైతే అనిపిస్తుంది, నాకేమొద్దు అనిపిస్తుంది. అది నువ్వు బయటికి వెళ్ళావనుకో,
ఆడికి లాంటి బైక్ కొనాలా, ఈమెకు లాంటి ఇల్లు కట్టాలా, ఆమెకు లాంటి పట్టు చీర కొనాలా. మేము ఈ పెళ్లి పేరాటాలకు వెళ్ళం కాబట్టి, మేము ఎవడ వస్త్రాలు చూడం కాబట్టి, ఎవరు దిగేసుకున్నవి మాకు అనవసరం కాబట్టి, తెల్లబట్టలే మాకు ఏం ఆశలు ఉండవు. చక్క తింటాం, పండుతాం, సంతోషిస్తాం. ఏమన్నా ఉంటే చర్చిలోకి వచ్చి ఏడుతాం. ప్రభు ఈ చాలు, ఈ లైఫ్ చాలు. ఈ లైఫ్ చాలు అన్న గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ జీవితానికి లైఫ్ చాలు, చాలు. అత్తమ్మా అత్తమ్మా అత్తమ్మా, నీ దేవుడే, నీ ప్రజలే. నువ్వెక్కడ చస్తావో, నేను ఎక్కడ పాతి పెడతారో చాలరా బాబు ఈ లైఫ్. ఇంకేం కావాలి? గోంగూర ఏమైనా కావాలా? తోటకూర, కొత్తిమీర వద్దు. ఈ జీవితానికి నీవే చాలు ప్రభువా. ఎక్కడ ఉండాల్సిన ప్రజలు తుమ్మ చెట్టుగా బతికేం లోకంలో. నీవు దేవుడు అయినప్పటికీ ముళ్ళుండేవి మా ఒంటి నిండా, కానీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక బలిపీఠముగా చేశావు ప్రభువా. నన్ను ఒక ధూపవేదిక చేశావు స్వామి. నన్ను ఒక సముకుల రొట్టెల బల్ల చేశావయ్యా. నన్ను ఒక మందస్సంగా చేశావయ్యా. నీ దాసుని నోటిని నా గురించి మాట ఉంచావయ్యా. నన్ను ధైర్యపరుస్తున్నావు, బలపరుస్తున్నావు. నా పిల్లలకి, నాకు నువ్వు తప్పు నాకొద్దు. మనకి ఈ గిరిపోనంలో ఈ డాబా ఒక ప్రపంచం అంతే. ఇది ఒక మంచి ప్రపంచం. ఇక్కడికి వస్తే బయట ప్రపంచమే మర్చిపోతాం. ఇప్పుడు కొంతమంది చూడండి, టైములు కూడా చూడట్లే. గుర్తుండో చూసిన వాళ్ళు నవ్వుకుంటున్నారు. టైం కూడా గుర్తుకు రాదు వాళ్ళకి. ఇది ఒక ప్రపంచం. ఒక ఆయన అంటున్నారు మాయ చేస్తాడు. బుడ్డోడు ఏం చేస్తాడంట? నాకేమైనా మంత్రాలు వచ్చా? నేను చేతబడి అక్కడ నేర్చుకున్నాను. మాయ చేసేస్తానంట. నేను మాయ చేసే ఉండేది మాయలు పకీరవుతానుగా పాస్టర్. చెవును పడింది నాకు ఈ మాట. మనుషులు మైండ్ని ట్రాప్ చేస్తానంట, మనుషుల్ని పడేస్తానంట. ఎప్పుడైనా పడిపోయారా మీరు? చర్చలో ఆత్మహత్య పట్టడం తప్ప. నేను పడేసానా? దేవుడు పడేశాడా? నీలోని దెయ్యాన్ని ఆయన పడేశాడు. నన్ను అంటున్నారు జనాలు. వినండి ప్రియదేవచనమా, నేను ఇదివరకు హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుణ్ణి. ఇప్పుడైతే కాదు. గట్టిగా చప్పట్లు పడు. నేను ఇదివరకు తుమ్మ చెట్టుని, ఇప్పుడు నేను బలిపీఠాన్ని, ఇప్పుడు నేను ధూపవేదికని, ఇప్పుడు నేను సముకుల బల్ల రొట్టెని, ఇప్పుడు నేను మందసాన్ని, ఇప్పుడు నేను చర్చికి పోవాలి. దేవుడు నా మీదకి దిగి రావాలి. దేవుని ఆత్మ నా మీద పనిచేయాలి. దేవుని ఆత్మ నా మీద రగులు కావాలి. ఆయన మహిమ నా మీదకి రావాలి. నేను సన్నిధి సముకుల రొట్టెల బల్ల మీద నా పిల్లలున్నారు చూడు, నా బచ్చున్నారు చూడు, నేనున్నాను చూడు. ఈ ఆదివారం మేము ఉన్నాం, రేపు ఆదివారం మేము ఉంటాం, రేపు శుక్రవారం మేము ఉంటాం. ఈ జీవితం మాకు కావాలి. ఈ బల్ల మీద మేము ఉండాలి. ఈ బల్ల చుట్టూ మేము ఉండాలి. ఈ బల్ల మీద మేము ఉండాలి. మేము ఏ బల్ల మీద ఉండద్దు, నీ మందసముకు దగ్గర ఉన్న బల్ల మీద ఉండాలి. ఈ బల్ల మీదే శుక్రవారం ఉండాలి. కొన్ని రొట్టెలు బల్ల మీద కనబడవు, కొన్ని రొట్టెలు బల్ల మీద ఉండవు. ఏమి రొట్టె? ఆ దయ్యగారు, ఈ దయ్యగారు ఎంత భాగ్యం అండి. సముఖపు రొట్టెల బల్ల మీద ఉండటం. బాధ్యతను ఈ తుమ్మ చెట్లాగా బాధ్యత లేదు మీకు. దుబాయ్కి పోయేవాళ్ళలాగే బ్యాచ్. అడిగి భార్య ఉందన్న సోయి లేదు, పిల్లలు ఉందన్న సోయి లేదు. వెళ్ళిపోమంటున్నారు పిల్లలు. రేపటి రోజు నీ గతి దేవుడు తలుపులేసి మీరెవరో నాకు చదువుకోవటమే బ్యాగులు. అక్రమములు చేయవారులారా నా వద్దన సొలగిపో, మీరెవరో నాకు తెలియదు. అలాంటి గతి తెచ్చుకోవద్దు. సముఖపు రొట్టెల బల్లుందే నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ కోసం. ఆయన మందసానికి దగ్గరగా మీరు ఉండాలి. ఈ బతుకు కావాలని కోరుకున్న వాళ్ళు ధన్యులు. 1 తిమోతిలో పౌలు గారు అన్నారు, నేను ఇందాక చెప్పిన మాట 1:12లో, పూర్వము
దూషకుడను, ఇదివరకు నేను తుమ్మ చెట్టుని, దూషకుడును, హింసకుడుని, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను పూర్వము తుమ్మ చెట్టుని, అందరినీ గాయపరిచేవాడిని, అందరినీ కొట్టేవాడిని. సౌలొత్తున్నాడు పారిపోండ్రా, నేను ఒక భయంకరుణ్ణి. కానీ ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వ్యక్తిని. బలిపీఠాన్ని నేను అంటున్నాడు పౌలు, ధూపవేదిక నేను అంటున్నాడు, సముకుల రొట్టె బలి నేను అంటున్నాడు, మనసా నేను అంటున్నాడు. నేను నమ్మకంగా ప్రభా నీకు స్తోత్రం ప్రభా. మనం ప్రతి వారం వచ్చి ఏమనాలో తెలుసా? ఈ జీవితం ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా, ఈ బ్రతుకు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభా. అయ్యా పిల్లల్ని చూస్తున్నామయ్యా, కుర్రోళ్ళు పాడైపోతున్నారయ్యా, నా పిల్లలయ్యా చక్కకుంటున్నారు, స్తోత్రం ప్రభా. అయ్యా నా పిల్లలకు సిగరెట్ అలవాట్లేదయ్యా, మందు అలవాట్లేదయ్యా, గాంజాయి లేదయ్యా, నా పిల్లల సన్నిధిలో స్తోత్రం ప్రభా. ఈ వాక్యం కడుతుంది, ఈ వాక్యం నలగొడుతుంది, ఈ వాక్యం భయం పెడుతుంది ప్రభా. నీకు స్తోత్రం అని ప్రతి వారం ప్రభుని స్తుతించాలి. నా పిల్లలు సంపాదించకపోయినా పర్లేదు, నా పిల్లలు చెడిపోలేదు నాయన. నా పిల్లలు ఒక సినిమా చూడరు, నా పిల్లలు ఒక రీల్స్ చూడరు, నా పిల్లలు ఒక అన్యులతో మాట్లాడరు, నా పిల్లలు అసభ్యంగా చేయరు, నా పిల్లలు పరిశుద్ధమైన పని చేస్తున్నా, నా పిల్లలు నమ్మకంగా ఉన్నారు. నాకు ఈ జీవితం చాలు ప్రభువా, నాకు ఈ బ్రతుకు చాలు ప్రభువా. నీ కృతజ్ఞుడనయ్యా, నీ కృతజ్ఞురాలనయ్యా. నీ కొడుకు ₹1,00,000 సంపాదించి ₹1,00,000 2 అమ్మాయిలతో తిరిగితే నీకు సంతోషం? పెళ్ళి అవ్వకుండా సంతోషం అన్న తల్లిదండ్రులు చెయ్యొద్దండి. స్పాట్లో నీ పాస్టర్ పదవి తీసి వెళ్ళిపోతాను. ₹1,00,000 తెచ్చి పెళ్ళి అవ్వలేదు, ఆడికి తిరుగుతున్నాడు రోడ్లు అమ్మడబడి. గొడవలు అమ్మాయి తరపున నిన్ను జుట్టు పట్టి యమ కొట్టుడు కొడుతున్నారు నిన్ను మీ ఆయన. అప్పుడు ఎట్లుంటుంది? అరే సావరా సావ్, లచ్చెత్తున్నాడు కమ్మా, సావంటావే. ముత్యాలు రా బాబులు, గట్టిగా చెప్పు, ముత్యాల. ఆ లచ్చెత్తున్నాడు, పరయాలతో కొట్టేస్తున్నాడు. వీళ్ళు ఇవ్వట్లా కొట్టివ్వట్లా. ఎంత బాగుంటుంది. దెబ్బలు తప్పినాయి మీకు, టెన్షన్లు తప్పినాయి, భయాలు తప్పినాయి. స్తోత్రం కలుగునగాక. అందుకే స్మైలీ చెప్పినప్పుడు విని పిల్లల్ని సండే స్కూల్కి పంపాలి. రేపు నా పిల్లలు నేను తన్నిద్ది ఖచ్చితంగా, నేను చెప్తున్నాను. నిజం తల్లి. స్వర్ణక్క సండే స్కూల్కి పంపాలి. కొంతమంది పంపట్ల. ఈడు అడిగితే మా అమ్మ లేపట్లేదు అంటున్నాడంట. వీళ్ళు మరి ఈ పిల్లలు కూడా అంతే, మా అమ్మ లేపట్లేదు అన్నారంట. మరి ఎంతవరకు నిజం అబద్ధం మనకు తెలియదు. ఆ చిన్నపిల్లలు అబద్ధం చెప్పరు నాకు తెలిసినంత మట్టికి. మరి అది మీకే వదిలేస్తున్నాను. ఇంకొంతమంది సండే స్కూల్, మీ మేనగోడలు వచ్చారు ఇవాళ, మావయ్యలకు ఉంటుంది. ఆ తల్లిని పట్టుకుని మావయ్యలకు ఉంటుంది. వీళ్ళకి ఎందుకంటే బాధ్యత కలిగిన చెట్లు కదా వీళ్ళు. సండే స్కూల్కి పంపితే ఇటు తయారవుతారు, పంపకపోతే ఇంకెట్టాగో తయారవుతారు. అది ఆలోచించండి. ఇప్పుడున్న ప్రస్తుతం కాలం పిల్లలు, చిన్న పిల్లల మాటలు ఏంటంటేనే గుండెపోట్లు వచ్చేస్తున్నాయి. ఇక రేపు నీ పిల్లలు ఎదిగే కాలానికి నువ్వు చచ్చిపోతావు కూడా, కత్తేసుకుని పొడేసేసుకుంటావు వాళ్ళ ముందు. నువ్వు ఎందుకే రాచద్దానా? నువ్వు పొడవు, నన్ను పొడుచుకొని సత్తావు. ఇప్పుడు పిల్లల మైండ్లు బాగాలేదండి. ఇంకా వచ్చే ఫ్యూచర్లో మైండ్లు బాగోవండి. అందుకే సండే స్కూల్కి పంపితే దేవుని మైండ్ మీ పిల్లల్లో పెడతారండి. స్మైలీ గారు పిల్లల్లో ఆపరేషన్ చేస్తారు డాక్టర్స్. వీళ్ళు ఆపరేషన్ చేసి పిచ్చి మైండ్ని తీసి ఆ మైండ్ని పెడతారు. ఏ మైండ్ని? ఏసై మైండ్, మంచి మైండ్ కాదు, మందిరం మైండ్ పెడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదివరకు పౌలు ఎవరు? తుమ్మ చెట్టు, ఇప్పుడు బలిపీఠం, ఇప్పుడు ధూపవేది, ఇప్పుడు మందసం, ఇప్పుడు సముకుల రొట్టెలు. ఇప్పుడు ఎంతమంది గుర్తొచ్చిందో చెప్పండి. నేను బలిపీఠాన్ని గుర్తొచ్చిందా మీకు? మీరు బలిపీఠం, మీరు ఆరాధన చేస్తే ఒకప్పుడు దేవుని అగ్గిని మీ మీదకు దిగి రెప్పరెప్పలాడే. ఇప్పుడు ఏది? ఇట్ట మెదలట్లే. ఇదివరకు ఎట్టాగో మెదలేదని, ఇప్పుడు అది లేదు. ఏం మెదులు? ఇప్పుడు నువ్వు బలిపీఠాను అని గుర్తుకు రావాలి, నువ్వు ధూపవేదిక అని గుర్తుకు రావాలి, నువ్వు మందస్థానం అని గుర్తుకు రావాలి, నువ్వు సమ్ముఖపు రొట్టెల బల్లమని గుర్తుకు రావాలి.
ఇప్పుడు మనిషిగా వెళ్ళు బయటికి. ఈరోజు మనిషిగా వెళ్ళు. నువ్వేంటో నీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. దైవజనుడు అనుకోవాలి, అయ్యా నాకు ఈ కుటుంబం ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా, నాకు ఈ వీడియో బ్రదర్ని ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా, సౌండ్ సిస్టమ్ వాడిని ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా, మంచి తల్లుల్ని ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా, బంగారు లాంటి బిడ్డలు ఇచ్చినందుకు స్తోత్రం అని అనుకోవాలి. దైవజనుడికి ప్రయోజనకరంగా మారాలి, సంఘానికి ప్రయోజనకరంగా మారాలి. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యాని ఇలా ఉండాలి. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడానికే స్తోత్రము. ఆనందమే ఆనందమే ఆశ్రయపురమైన యేసయ్యానిలో పచ్చిక గల్ల చోట్ల పరుండ చేసితివి, జీవ జలములు త్రాగనిచ్చితివి. పచ్చిక గల్ల చోట్ల పరుండ చేసితివి, జీవ జలములు త్రాగనిచ్చితివి. నా ప్రాణమునకు సేద తీర్చితివి, నిధియు శాంతియు నాకిచ్చితివి. నా ప్రాణమునకు సేద తీర్చితివి, నిధియు శాంతియు నాకిచ్చితివి.